బుల్లి అబ్బాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. అది మడిచి మనసు కూడా మడవాలా? ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇందాక నుంచి నాకు డౌట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మనం ఒకరిని ప్రేమించినా లేకపోతే మనల్ని ఒకరు ప్రేమించినా మనం ఒక లవ్ షేప్ని చూపించి మన ప్రేమను రిప్రజెంట్ చేస్తాం కదా. అయితే మీకు కూడా నాలాగే ఈ డౌట్ వచ్చే ఉంటుంది, అసలు లవ్ని ఎందుకు మనం ఈ షేప్తో రిప్రజెంట్ చేస్తాం? కావాలంటే ఏదో ఒక షేప్ని యూజ్ చేసుకోవచ్చు కదా, అండ్ హార్ట్ షేప్ని యూజ్ చేయొచ్చు కదా, కానీ పర్టికులర్గా ఈ షేప్ని మాత్రమే మనం లవ్కి ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాం? అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఈ లవ్ సింబల్ ఎలా వచ్చిందంటే హంసల నుంచి వచ్చింది. సో హంసలు నిజాయితీకి మంచికి మరో పేరు. ఎప్పుడైతే ఇవి జత కడతాయో జీవితాంతం ఎప్పటికీ విడిపోవు, ఎందుకంటే వాటి మధ్య ప్రేమ అంత స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది. సో రెండు అంశాలు ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటాయో అప్పుడు వాటి మధ్య ఇలాంటి ఒక లవ్ షేప్ అయితే ఏర్పడుతుంది. సో ఈ అంశాల మధ్య ఉన్న ప్రేమ ఈ మనుషుల మధ్య ఉండాలని చెప్పి ఆ సింబల్ అయితే ఈ లవ్ షేప్ కి రిప్రజెంట్ చేశారు. అర్థమైందా? ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా 1990 ఆ టైంలో యుఎస్ఏలో అండ్ యూకేలో ఫేషియల్ హెయిర్ కాంపిటీషన్ ని కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఈ కాంపిటీషన్ లో వాళ్ళ బేడ్ అండ్ ముస్టాచెస్ తో చాలా విచిత్రంగా రకరకాల షేప్స్ తో పెంచాల్సి ఉంటుంది. అంటే గడ్డాలు మీసాలు అనేవి ఎంత విచిత్రంగా ఉంటే అంత యూనిక్ అన్నమాట. అలా ఈ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు. దాంతో ఈ కాంపిటీషన్ లో చాలా మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అప్పట్లో కాంపిటీషన్ కోసం రకరకాలుగా గడ్డాలు మీసాలు జుట్టు పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో ఒక రోజు కాస్త నీకు టైం ఉంటే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమమ్మా, నువ్వే గెలుస్తావు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ఇండియాలోని గుజరాత్లో ఒక విచిత్రమైన పెళ్లి జరిగింది. అది ఎలా అంటే చేసుకున్నది అండ్ చేయించుకున్నది ఒక్కరే అనమాట. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఫోటోలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి గురించే చెప్తున్నా. తన పేరు వచ్చేసరికి షమ్మా బిందు, గుజరాత్ లో ఉంటుంది. తనకు ఒక వింతైన కోరిక అయితే వచ్చింది. అదేంటంటే తనని తను పెళ్లి చేసుకోవాలి. ఈ ఫోటోలో చూడండి, తనకి తానే ఎలా తాళి కట్టుకొని పెళ్లి చేసుకుంటుందో. సరే, పెళ్లి అయితే అయిపోయింది. అంతటితో ఆగకుండా హనీమూన్ కి గోవాకి వెళ్ళింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావమ్మా అని అడిగితే తనని తాను చాలా ప్రాణంగా ప్రేమించుకుంటుందట. అండ్ తన మీద తనకి చాలా అపారమైన ప్రేమ ఉందట. అందుకే తను ప్రేమించిన తననే పెళ్లి చేసుకుంటుంది. అయినా పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళుగా వాళ్ళని వీళ్ళని ప్రేమించే బదులు ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలని. మేబీ ఆ అమ్మాయి పెద్దల మాటను బాగా మంచిగా ఫాలో అయింది అనుకుంటా. తనని తానే ప్రేమించుకుంది, తనని తానే పెళ్లి చేసుకుంది. అబ్బా సాయిరామ్. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 1980s లో ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్స్ లో మనుషుల పైన టైగర్స్ విపరీతంగా దాడి చేసేవి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. మనుషులు ముందు వైపుకి చూసేటప్పుడు పులులు వెనక వైపు నుంచి ఒక్కసారిగా దాడి చేసేవి. ఈ దాడిని తగ్గించడం కోసం వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఒక విచిత్రమైన ప్లాన్ ని అమలు పరిచారు. అదేంటంటే ఆ నదిలో వెళ్లే మనుషులకి ఇలాంటి వింత మాస్కులని ధరించమని చెప్పారు. అది కూడా ముందు నుండి కాకుండా మాస్కులని వెనక వైపు నుంచి ఫేసింగ్ ఉండేలా ధరించమని చెప్పారు. ఇలా తలకి వెనక వైపు మాస్క్ పెట్టుకోవడం వల్ల చాలా విచిత్రంగా పులులు దాడి చేయడం చాలా వరకు తగ్గించేశాయట. మేబీ పులులు ఈ వింత మాస్కులని వెనక నుంచి ధరించడం వల్ల నిజంగా మనుషులు వాటి వైపే చూస్తున్నారేమో అని పులులు దాడి చేయడం తగ్గించేశాయట. ఇలా ఫేస్ మాస్కులను ధరించి అక్కడున్న ప్రజలు పులుల దాడి నుంచి తప్పించుకునేవారు. అది 1980s కాబట్టి వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడైతే బ్రదరు అంత ఆలోచించకల్లా. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 5. అప్పుడప్పుడు చిన్నపిల్లలు తెలిసి తెలియక చేసే పనుల్లో కొన్ని మాత్రం గొప్ప గొప్ప మార్పులను తెచ్చి పెడుతుంటాయి. అయితే అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. 2013లో ఒక 3 ఏళ్ల చిన్న బాబు వాళ్ళ ఫాదర్ యొక్క మెటల్ డిటెక్టర్ తో ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఆ బాబు ఒక లాకెట్ ని కనుక్కున్నాడు. ఆ లాకెట్ అనేది 16th century నాటి కాలంది. అండ్ అది ఒక గోల్డ్ లాకెట్. దీని విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అఫ్ కోర్స్ ఇది మీ ఊహకి కూడా అందనంత ఉంటుంది. ఆ లాకెట్ ప్రైస్ ఏకంగా $4,000 మిలియన్ ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాదాపుగా 31 కోట్ల రూపాయలు. అంటే ఆ 3 ఏళ్ల బాబు వాళ్ళ ఫ్యామిలీకి 31 కోట్లు వచ్చేలా చేశాడు. అది కూడా సరదాగా ఆడుకుంటూ. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రెడిక్షన్స్, జాతకాలు. మన చేతి మీద ఉన్న రేఖల్ని చూసి మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ప్రెడిక్ట్ చేస్తారు. అయితే మన ఇండియాలో దీన్ని కొంతమంది నమ్ముతారు, మరి కొంతమంది నమ్మరు. అయితే మనం ఫ్యూచర్ ప్రెడిక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అండ్ అతను మన హ్యాండ్ చూసి సంథింగ్ నెగిటివ్ చెప్పాడు అనుకోండి, లైక్ మనీ లైన్ లేదని, లేకపోతే మ్యారేజ్ లైన్ లేదని, ఇలా నెగిటివ్స్ చెప్తే మనం ఏం చేస్తాం? దాన్ని విని మనం కొంచెం బాధ అయితే పడతాం. ఎందుకంటే చేతి లైన్స్ ని మార్చడం ఎవరి వల్ల కాదు.
అవి పుట్టుకతోనే అలానే వస్తాయి. కానీ జపాన్లో ఉన్న మనుషులు మాత్రం ఈ విషయంలో చాలా వింతగా బిహేవ్ చేస్తారు. జపాన్లో జాతకం చెప్పే వాళ్ళు చేతిని చూసి మనీ లైన్ లేదని చెప్తే ఆ జపాన్ వాళ్ళు మనలాగా బాధపడరు. చేతి మీద బలవంతంగా ఒక ఎలక్ట్రిక్ స్కేల్ తీసుకొని పర్మనెంట్ గా ఒక మార్క్ వచ్చేలాగా చేస్తారు. అలా మనీ లైన్ లేదని చెప్తే కావాలని చేతి మీద మనీ లైన్ గీసుకుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జపాన్ వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ని ఎంత గట్టిగా నమ్ముతారో అండ్ ఏ నెగిటివ్ ని కూడా డైజెస్ట్ చేసుకోలేరు. అయితే నార్మల్ గా చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది గైస్, మన చేతుల్లోని గీతలు ఎలా వస్తాయని. దీనికి సైన్స్ అయితే ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే తల్లి కడుపులో ఉంటామో మన పిడికిలిని బిగిస్తాం. 9 months అలాగే ఉంటాం కాబట్టి దానితోనే మనకు చేతి మీద గీతలు ఏర్పడతాయని చెప్తారు. అండ్ ఏమైనా పట్టుకోవడానికి గ్రిప్ రావడానికి కూడా ఉంటుందని సైన్స్ చెప్తుంది. బట్ చాలా మంది నమ్మేది ఏంటంటే మన చేతిలో ఉన్న గీతలు మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియడానికి ఉన్నాయని. ఇదంతా ఆ దేవుడి సృష్టి అని నమ్ముతారు. సో ఎవరి నమ్మకం వారిదే, అంతే కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీద మీ ఒక ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టుకొట్టేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకుంటాను అనమాట. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కార్తిక్ జైకర్. దిస్ ఈస్ కార్తిక్ జైకర్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.